జడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు, అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని. అటువంటి పరిస్థితులు జరగటానికి వీల్లేదు. అతను అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండానే ఎంత అల్లకల్లోలం చేస్తున్నాడో చూడండి. కూటమిలో ఐక్యత అనేది మిస్ అవుతుందా ఇక్కడ? రేపొద్దున ఇష్యూ అన్న వస్తుందా? కొంచెం డిఫరెన్స్. బీజేపీ 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీ మా మీద డామినేట్ చేస్తారు. ఏకగ్రీవాలు జరగకుండా ఉంటాయి. అసలు ఏకగ్రీవం అని జరిగితే ప్రజాస్వామ్యం కాదు అది. 151 అందుకైంది. ఆ ఎదురువాడు నన్ను నామినేషన్ వేయకుండా ఎన్నికల్లో పాల్గొనకుండా చేసిన దానికి వారికి గుణపాఠం చెప్పాలి అనే పట్టుదలతో ప్రజానీకం ఉన్నారు. అట్లా అమలు జరపకుండా ఎదురు తిరిగినటువంటి వాడి మీద చర్యల అధినాయకత్వం తీసుకొని తీరా. ఈ 2 ఏళ్ల పరిపాలన రేపు స్థానిక ఎన్నికలకి ఒక రెఫరెండంగా మారుతుందా? డబ్బులు గమ్ముడు పోయి లెక్కలకు అలవాటు పడి వాడు ఇచ్చేటువంటి అన్నిటికీ అలవాటు పడి ఓట్లు వేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాలు వచ్చేటువంటి ఎన్నికల్లో మనకి చెంపపెట్టు జరుగుద్ది అనేటువంటి దాంతోనే ప్రయాణం చేయాల్సిన అవసరం ఈనాటి రాజకీయ పార్టీలకు ఉందండి. వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్, కొత్తగా పింఛన్లు లేవు, కొత్తగా రేషన్ కార్డు లేవు, సంక్షేమం ఎక్కడ అమలు చేశారు? మొండమోపి మాట్లాడే పార్టీ అది. 5,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 2 సంవత్సరాలకు 1,000 కాడికి పెంచి 3,000 దగ్గరికి వచ్చి ముడుచుకొని 11 సీట్లతో కూర్చున్నాడు. ఏ రత్నాన్ని కూడా సరైనటువంటి మెరుగులు పెట్టకపోతే ఈనాడు 6 పథకాలు అమలు జరుపుతున్నాను, 16 పథకాలు అమలు జరిపితేస్తున్నాం. కనీసం నీ తండ్రిని చూసి కూడా కొంత నేర్చుకోకుండా నువ్వు పరిపాలన చేసిన నీకు, రౌడీజం చేసిన నీకు స్థానిక సంస్థలు ఓట్లు వేస్తారని ఎక్కడ ఉందా? 2029లో రాజ్యాన్ని అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంగా జోలికి అసలు ఎవడం రాకూడదు. చంద్రబాబు నాయుడుకి ఏమైనా దొరదా? పవన్ కళ్యాణ్కి ఏమైనా దొరదా? నిజంగా స్థానిక ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్? ఒక జెడ్పీటీసీకి ₹1,00,00,000 ఖర్చు పెట్టినాడు ఉన్నాడు, 10 లక్షలతో కలిసి. డైరెక్ట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి పెట్టి పార్టీ సింబల్స్ మీద కంటెస్టింగ్ వచ్చొద్దు, అది రెఫరెండమే కదా మరి. ఖచ్చితంగా ఆనాటి గెలుపుకి ఈనాటి ఎన్నికలు ప్రీపోల్ సార్. శాసన మండలిలో మెజార్టీ తెచ్చుకొని కొంతకాలం పాటు పూర్తి స్థాయిలో పరిపాలన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పరిపాలన సాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఒక 25 సీట్లు, ముందు 25 అనుకున్నారు, 30 అనుకున్నారు, ఫైనల్గా 21 సర్దుబాటు అయ్యారు. ఇప్పుడు 30% అనే డిమాండ్ ఒకటి తెర మీదకి వస్తుంది. ఆ డిమాండ్ వస్తే నిజంగా టీడీపీ అందుకు అంగీకరిస్తుందా? వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే, ఇంకా ఒక నెల రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా చాలా ధీమాగా ఉంది, అలాగే ప్రతిపక్షంలో వైసీపీ కూడా చాలా ధీమాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కానివ్వకూడదు అనేది ఇరుపక్షాలు చాలా గట్టిగా పోరాటం చేస్తున్నాయి, పోటీకి కూడా నిలబడుతున్నాయి. ఇందులో జనసేన పాత్ర ఎలా ఉండబోతోంది గ్రౌండ్ లెవెల్లో, అలాగే కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ, వీళ్ళ ముగ్గురికి సంబంధించి, ఈ 4 పార్టీలకు సంబంధించి ఏ స్థాయిలో విజయం ఉండే అవకాశం ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్? మనతో నరసింహారావు గారు ఉన్నారు, వెంకటపాలెం నుంచి, సీనియర్ రాజకీయ నాయకులు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నరసింహారావు గారు నమస్తే. మీరు లోకల్గా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచో మీరు చూసే ఉంటారు ఇక్కడ, కానీ అప్పటికి ఇప్పటికీ ఒక భిన్నమైన వాతావరణం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఎందుకు భిన్నమైన వాతావరణం అంటే, ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి, ఇంకా ప్రత్యామ్నాయం అనేది లేదు వైసీపీ తప్ప. ఇలాంటి సందర్భంలో డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈసారి స్థానిక ఎన్నికల సినారియో ఎలా ఉండే అవకాశం ఉంది కూటమికి సంబంధించి? ముందు గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తదుపరి వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాలు మనం ఈ ప్రాంతం రాజధానిగా మారిన తర్వాత, ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం పరిపాలన చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి కూటములుగా ఏర్పడి ఎన్నికలు చేయటం అనేటువంటిది కానీ, పరిపాలన చేయటం అనేటువంటిది కొత్త కాదండి. కొత్త కాదు. మాకు ఎప్పటి నుంచో అది ఎలా వచ్చిందండి అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కుట్రబడిన నాదెండ్ల భాస్కర్ గారిని బయటికి లాగి 224 సీట్లు వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని ఆ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీలన్నింటినీ
కూడగట్టుకొని ఆనాటి జయప్రకాష్ నారాయణ గారు లాంటి పెద్దలు కూడగట్టి పార్టీలతో సంబంధం లేకుండా ఇటువంటిది ప్రజాస్వామ్యతంగా జరగడానికి వీల్లేదనేటువంటి దాంతో మరలా తిరిగి వాళ్ళందరూ వాళ్ళని ఎన్నికల ప్రకటన చేయించటం, ఎన్నికల ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ మెజారిటీ సభ్యులు ఎన్టీఆర్ గారికి ఇవ్వటం, మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావటం, ప్రభుత్వాన్ని రద్దు చేసేసి ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరు పొత్తులు లేరండి. అవును, లేరు. కమ్యూనిస్టులు లేరు, బీజేపీ లేదు, ఉభయ కమ్యూనిస్టులు లేరు, బీజేపీ లేదు, జనతా లేదు, ఎవరు లేరు. ఆనాడు ఏదైతే మరలా తిరిగి ఇక్కడి యొక్క ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో కాపాడి ఇది దేశాన్ని ఒక గుణపాఠంగా చెప్పాలి అనేటువంటి దాన్ని ఎక్కడాలు చేసినటువంటి దానికి ఆయన మనసులో ఇదయ్యి పార్టీలన్నింటినీ కలుపుకొని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ కలిసి జనతా పార్టీ కూడా కాంగ్రెస్లో మెర్జ్ అయ్యారు. మిగిలినటువంటి వాళ్ళు ఇందులోకి వచ్చారు, కలిపి మెర్జ్ అయిపోయారండి. అయ్యప్పరెడ్డి గారుతో ఉన్న 56 కొంతమంది మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, కొంతమంది ఏమన్నా మళ్ళీ ఇటు వచ్చేసారు. అది జరిగింది. ఇక జనతా అనేది అక్కడ లేదు, అయిపోయింది. ఈ పార్టీలన్నింటినీ కలుపుకొని మధ్యలో ఉన్నటువంటి 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2 సార్లు తప్ప అన్ని ఎన్నికల్లో ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళటం అనేటువంటిది, అది పంచాయతీ ఎన్నికల, ఎంపీటీసీయా, జెడ్పీటీసీయా, జిల్లా పరిషత్తుల, మున్సిపల్ కార్పొరేషన్, చివరి ఆఖరికి వచ్చేప్పటికి శాసనసభ, శాసనమండలి సీట్లతో సహా కూడా సర్దుబాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంటే ఈ డిపెండెన్సీ అనేది బలం కోసమా, లేదంటే వీళ్ళ బలం తక్కువ అయ్యా? ఎప్పుడైనా కానివ్వండి, ఎవరు ఏం కోరుకుంటారంటే మనకు సముజ్జి అయినటువంటి వాడిని కోరుకుంటాం. పిల్లల్ని ఇచ్చిపుచ్చుకునే దగ్గర కూడా ప్రతి కుటుంబంలో కూడా చూసుకుంటారు. అలాగే చదువుకున్న వాళ్ళకి కావాలి, ఆస్తులు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న సముజ్జి చూసుకుంటారు. సముజ్జి ఎత్తున్నాడికి, తక్కువ ఉన్నాడికి, దగ్గర నుంచి చూసుకుంటారు. అదే పద్ధతుల్లో అవతల పక్క ప్రభుత్వం యొక్క శాస్త్రాలను బట్టి మనం ఒంటరిగా గెలుస్తాం అనుకున్నప్పటికి కూడా అప్పటికి కూడా ఒక కిరాతకుడిని హతమర్చాలి అంటే, అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలనని కిందకి దించాలి అంటే, దానికి శరమగీతం పాడాలి అంటే మనకెంత బలం ఉన్నా కూడా మనం ఇంకా నలుగురిని కలుపుకొనే పోవాలి. రాజకీయాల్లో ఏదెట్టు జరుగుతుందో ఎవరిని చెప్పలేమండి. దుర్మార్గుడికి సప్లై ఉంటాడు, రౌడీకి సపోర్ట్ చేసేవాడు ఉంటాడు. ఇప్పుడు అందరూ లా చదువుతున్నారండి. లా అనేది న్యాయబద్ధమైన చట్టం అందరికీ తెలుసు కదా, లాయర్స్కి అందరికీ, జడ్జిలకి అందరికీ తెలుసు కదా. ఎందుకు వాడు అక్కడ హత్య చేశాడు అనేది కళ్ళకు కనపడుతుంటే, నేను హత్య చేశానని చెబితే విచారణ ఎందుకు? వాడికి మళ్ళీ వాడు కూడా ఒక ప్లేడర్ ఎందుకు? వాడు నేను హత్య చేయలేదంటే వాడు ప్రేరణ పెట్టుకుని వాదన చేయొచ్చు. అది నీ కళ్ళకు కనపడుతుంది. జడ్జి గారి ముందు హత్య జరిగినా కూడా ప్రేరణ తీసుకొచ్చుకోమంటారు. సాక్ష్యాలు, ఆధారాలు అన్ని చూపించాలి. కనుక ఆ ధైర్యం కోసం ఉమ్మడిగా పోరాటం చేసి ఎవరైతే నీతివంతమైనటువంటి వాళ్ళు, మనకి కలిసి వచ్చేటువంటి వాళ్ళు కలుపుకుందాం. వాళ్ళు కూడా 10 సీట్లు. కానీ ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు సార్వత్రిక ఎన్నికలకి అయితే మీరు అన్నట్టు ఇదంతా ఉంటది. స్థానిక ఎన్నికలకి ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళదే గెలుపు అంటారు కదా. గతంలో చాలా సార్లు అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూటమే కదా. అవును, కూటమిదే గెలుపు కదా. అంతే. మరి రేపు కూడా కూటమిగా ప్రయత్నం చేయడం కరెక్ట్ కదా. మన వైసీపీ ఉంది, వైసీపీ గెలుచుకుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు, అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ గా చూస్తే జనసేన వాళ్ళకి బలం ఉన్న స్థానాలనే మేము రికమెండ్ చేస్తాం, అవే మేము ఇస్తే అందులో పోటీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ స్థానాలు ఉండే అవకాశం ఉంటుంది. కూటమిలో ఐక్యత అనేది మిస్ అవుతుందా ఇక్కడ? రేపొద్దున ఇష్యూ అన్న వస్తుందా సార్? కొన్ని పార్టీలు కలిసి కూర్చున్న తర్వాత ఆ యొక్క పొత్తులని, ఆ సీట్లను సర్దుబాటు చేసేటప్పుడు చివరిలో వాళ్ళు కూడా ఒక 2-3 కమిటీ చేసి మీ ముగ్గురు తెలిసిందని కట్టుబడతాం అనేటువంటి పరిస్థితికి మొట్టమొదటి కూర్చున్నప్పుడు ఆ పార్టీకి తరఫున ఒక 5, ఈ పార్టీ తరఫున 3, ఈ పార్టీ తరఫున 3 అట్లా వస్తారండి. పార్టీ బలాన్ని బట్టి అందరూ కలిసి డిస్కషన్స్ లిస్టు తీసుకొస్తాడు. నాకు ఇక్కడ బలం ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, నీ బలం నాకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ నాకు బలం ఎక్కువ ఉన్న దగ్గర నాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటారండి. జరిగేది అది. అప్పుడు ఏంటంటే అట్లా కాకుండా
అట్లాంటి సీట్లు అడిగే దగ్గర ఈ కూర్చున్న కమిటీ నిర్ణయం చేసేది. ఎందుకంటే నేను మంగళగిరిలో ఉన్నప్పుడు ఈ పొత్తులు తోటి గొడవ మాకు. ఏ పార్టీతో పొత్తున్నా కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడేటువంటి మధ్యవర్తి నేనే. అట్లాగే ఇతను ఈ సీట్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, జనసేన ఉంది, వాళ్ళకి 175 సీట్లు బెరీవ్ చేసుకున్నారు. 175 ఇదిగో ఈ 25 ఈ 30 మనం పోటీ చేద్దాం అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు కమిటీ ఏం చేస్తుందంటే, కమిటీ చేయవలసింది ఏంటంటే, చేసే విధానం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కులాల సమీకరణ, అక్కడ ఉన్నటువంటి సఖ్యత, వివిధ పార్టీల మధ్య ఉన్నటువంటి సఖ్యత, కలుపుతనంగా వీళ్ళు కలిసి గ్రామాన్ని పరిపాలిస్తున్నారా, లేకపోతే నియోజకవర్గంలో ప్రయాణం చేస్తున్నారా, లేదా ఎవరు కూడా ముఠాలు పడి చేస్తున్నారా, ఎవరి ముఠా వాడికే ఉందా, ఈ ముఠాలు పడి చీలిక చేసినప్పుడు చీలికగా ఉండి అంత ఫలితానికి ఉన్నారనుకోండి గట్టి నాయకులు ఉండి, వాడికి సీట్ ఇస్తే వీడు ఓడిస్తాడు, వీడు ఇండిపెండెంట్ పెడతాడు. ఇట్లాంటివి మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు జరగటానికి వీల్లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిపాలనకి అతను అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండానే ఎంత అల్లకల్లోలం చేస్తున్నాడో చూడండి. రోజుకో డైలాగ్ వాడుతున్నాడు. దాని మీద 4 రోజులు పని చేసుకొని ప్రభుత్వాన్ని చర్చ. ఓ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, ఓ రోజు బీజేపీ వాళ్ళని డైరెక్ట్ అనుకున్న ఇండైరెక్ట్గా లోకల్గా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ అంటారు. ఈ చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఆపుతుండి ఇప్పుతుండి తిడుతున్నా పెద్ద కనుక ఏం ఉండదు. నాకు తెలిసినంతలో నాయకత్వం వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, వీళ్ళు ముగ్గురు వాళ్ళ పార్టీల యొక్క సలహాలు, వాళ్ళ పై నాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళే అనుకోండి. కానీ కొంతమందితో మాట్లాడుకోవాలిగా. పల్లా శ్రీనివాసరావు ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు, పల్లా శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడాలిగా. లోకేష్ గారు ఇప్పుడు సెకండ్ ఇన్ఛార్జిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ తో మాట్లాడాలి కదా. అట్టగా పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారితో మాట్లాడాలి కదా, ఇంకొక ఆయనతో మాట్లాడాలి కదా. వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేస్ పొట్టేంటి, వాళ్ళ ఇన్ఛార్జీలకి ఓడిపోయిన తర్వాత కూడా ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఉన్న పొట్టేంటి అనేటువంటి గ్రామ స్థాయిలో అది ఉందా సార్? ఆ కోఆర్డినేషన్ టీడీపీ జనసేన మధ్య ఒక ఐక్యత ఉందా సార్? ఇప్పుడు వరకు నాకు తెలిసి అయితే బాగా కంపల్సరీగా ఉందండి. ఉందా? కొంచెం డిఫరెన్స్ 5% 10% డిఫరెన్స్ చూసారా? అక్కడ ప్రయారిటీ మిస్ అవుతుంది, మాకు గుర్తింపు ఇవ్వట్లేదు, మా మీద టీడీపీ డామినేషన్ ఉంది అనేది లేదా జనసేన? ఎప్పుడు ఉందండి, ఎప్పుడు ఉంటుందండి. మన పైన పరిపాలన చేసే పార్టీ ఇప్పుడు ఉందండి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా తుళ్ళూరు మండలం ఉంది. తుళ్ళూరు మండలంలో ఉంది మొత్తం కలిపితే కూడా కొద్ది మంది లీడర్స్ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కేంద్రంలో బీజేపీ ఉంది. వాళ్ళకి ఇక్కడ 8 సీట్లు ఉన్నాయి అంతే. వీళ్ళకి ఎన్ని ఉన్నాయి? 130 సీట్లు తెలుగుదేశం ఉన్నాయి. వీళ్ళకి 21 ఉన్నాయి పవన్ కళ్యాణ్ జనసేనకి. ఈ బీజేపీ 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీ నాయకత్వం మా మీద డామినేట్ చేస్తారు, మమ్మల్ని విమర్శిస్తారు. మీ నాయకుడు అట్ట, ఈ నాయకుడు ఇట్ట అంటుంటారు. బీజేపీ అలా చేస్తుందంటే గ్రేటే మరి. చేస్తుంది. కారణం ఏంటంటే మీరు తప్పులు చేసిన మేము ఎదుర్కోకపోతే, మీరు రాంగ్ మార్గంలో పోయారనుకో, మీతో పాటుగా మేము కూడా చెడిపోతాం కదా అని మనకి సమాధానం చెబుతారు. మనం రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకొని కొన్ని మంచి మాటలు చేస్తే వాటిని కూడా వింటాం, కలుపుపోతుంటాం. అది అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలను బట్టి ఉంటుందండి. అక్కడ వచ్చంగా నీ సొంతం కోసం పొలిటికల్ గా నువ్వు ఆలోచిస్తే కుదరదండి. అక్కడ ఆలోచిస్తే కుదరదు. కానీ ఒకటి సార్, లోకల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకుండా ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఏకగ్రీవాలు జరగకుండా ఉంటాయి అసలు? నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను 72లో సొసైటీ ప్రెసిడెంట్, విలేజ్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి 1955 సంవత్సరాలు ఇయాటికి ఏదో పోస్టులో ఉన్నానే కానీ పోస్టులో లేనటువంటి వాడిని కాదు. కోఆపరేటివ్ చూశాను, మార్కెటింగ్ వ్యవస్థ చూశాను, కోఆపరేటివ్ మార్కెటింగ్ వ్యవస్థ చూశాను, అగ్రికల్చర్ మార్కెటింగ్ సంస్థలు చూశాను. నేను మార్కెట్కి డైరెక్టర్ గా చూశాను. కోఆపరేటివ్ మొత్తం అయిపోయింది. కోఆపరేటివ్ మార్కెటింగ్ అగ్రికల్చర్ అని మార్కెట్ కంటే ఇంకా పెద్దదే లేదు కదండి స్టేట్ లో. పంచాయతీ బోర్డు సర్పంచ్ చేశాను, వర్క్స్ కమిటీ చైర్మన్ గా చూశాను, మండలంలోకి వచ్చాను, మండలంలో మళ్ళీ తిరిగి అపోజిషన్ లీడర్ గా ఎంపీటీసీ చేశాను, జిల్లా పరిషత్తుని బంతి ఆడుకున్నట్టు ఆడుకున్నాను. నాకు ఏ గ్రాంట్ కావాలంటే ఆ గ్రాంట్, ఏ పని కావాలంటే ఆ పని, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కానీ, ఏ నాయకుడు ఉన్నా, నేను అచ్చంగా తెలుగుదేశం అని తెలిసినా, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి నేను కాంగ్రెస్ లీడర్ అని తెలిసినా కూడా అటు పనిచేసుకున్నామండి. అందువలన ఏంటంటే తెలియనటువంటిది
ఏం ఉండదండి. అంతా తెలుసు అంటే ఖర్చు గురించో లేదంటే ఇంకో విషయంలోనో ఏకగ్రీవాలు అయిపోతుంటాయి ఎక్కువ. అసలు ఏకగ్రీవం అనేటువంటిది రాకూడదండి. లోకల్ నాయకులు ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చేస్తారు. సార్ అసలు ఏకగ్రీవం అని జరిగితే ప్రజాస్వామ్యం కాదు అది. మరి మనం జరగలేదు, వాడికి పోటీ జరగాలి. మనం జరిగింది కనుక పోయాడు 11. వైసీపీ హయాంలో 151 అందుకే అయింది కదా సార్. 151 అందుకే అయింది. పోయినసారి జడ్పీటీసీగా పోటీ చేయనటువంటి వాడు, పోయినసారి సర్పంచ్ గా పోటీ చేయనటువంటి వాడు ఆ లాక్కున్నారు చూడండి. ఇట్లా పారాలు లాక్కున్నా నామినేషన్ పత్రాలు కూడా వేయడానికి వెళ్తుంటే తీసుకున్నారు కదా, మహిళల దగ్గర నుంచి ఇంకా మాట్లాడుకో. వాడికి అక్కడి నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్నటువంటి కక్ష, నేను పోటీ చేయాలి, నేను మళ్ళీ తిరిగి నా నామినేషన్ వేయాలి, నేను గెలిచి పక్క నా ఎదురువాడు నన్ను నామినేషన్ వేయకుండా ఎన్నికల్లో పాల్గొనకుండా చేసిన దానికి వాడికి గుణపాఠం చెప్పాలి అనే పట్టుదలతో ప్రజానీకం ఉన్నారు. సర్దుబాటు అనేటువంటిది నాయకత్వంలో రావాలండి. అవును, నాయకత్వము వీళ్ళని కంట్రోల్ చేసుకోగలగాలి, సీరియస్గా చేసుకోవాలి. ఇవాళ స్థానిక సంస్థలు అంటే సామాన్యం కదండి. ప్రభుత్వ పరిపాలన చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా ప్రజలకు అందించేటువంటి వాళ్ళు, ప్రజలకు పనిచేసే వాళ్ళు, వాటిని కాపాడేవాళ్ళు, కాపలా ఉండేవాళ్ళు మొత్తం కూడా స్థానిక సంస్థలే, స్థానిక నాయకులే, స్థానిక నాయకత్వమే. ఆ నాయకత్వం ఎవరు? గెలిచి వచ్చినటువంటి వాడు. గెలవడానికి ఏముండదు కదా, గెలిచినాడు అది నాయకుడు అవుతాడు, కుర్చీలో కూర్చుంటాడు. కనుక దీనిని రాబోయే 2029 ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంట్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలని ఏ రకంగా అయితే నామినేషన్ వేయకుండా చేసి అఘాయిత్యం చేశారు, వాటిని గుర్తు తెచ్చుకొని దీనిని గమనించాలి. 29లో భవిష్యత్తుకి మనం ఏం చేయాలనేది దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ 2 ఏళ్ళు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే 29లో మనం గెలిస్తేరాలి. ఇదే కూటమి ఇట్లాగా ఉండాలి, కలిసి ఉండాలి. 29లో మళ్ళా తిరిగి మనం గెలవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా నలుమూలలా కూడా అభివృద్ధి చేయాలి. 13 జిల్లాలు కూడా ఎక్కడ చూసినా కూడా సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయాలనే పట్టుదలతో నాయకత్వం ఉంది. నాయకత్వాన్ని ఉపనాయకులుగా కింద ఉన్నటువంటి వాళ్ళు, డిప్యూటీ లీడర్స్, మండలాల్లో ఉన్న నాయకత్వం కానీ మరి కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకత్వం కానీ ఖచ్చితంగా అమలు జరుపుతారాలి. అట్లా అమలు జరపకుండా ఎదురు తిరిగినటువంటి వాడి మీద చర్యలు అధినాయకత్వం తీసుకొని తీరాలి. ఈ 2 ఏళ్ల పరిపాలన రేపు స్థానిక ఎన్నికలకి ఒక రెఫరెండంగా మారుతుందా? ఒక సంక్షేమం కానీ, డెవలప్మెంట్ కానీ, అమరావతి కానీ? ఎప్పుడు కూడా సార్ సిద్ధాంతాలు మరుగున పడిపోయి సంక్షేమ కార్యక్రమమే మెయిన్గా తీసుకొని ఎన్నికల్లో వ్యక్తులను చూసి, వారి నాయకత్వాన్ని చూసి, లేకపోతే వాళ్ళ పార్టీ సిద్ధాంతం చూసి ఓటేసేటువంటి ఓటర్స్ లేకుండా డబ్బులు గమ్ముడు పోయి లెక్కరికి అలవాటు పడి వాడు ఇచ్చేటువంటి అన్నిటికీ అలవాటు పడి ఓట్లు వేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ పథకం పెట్టినా ఆ పథకం అమలు ఎలా జరుగుతుంది, దాని మీద ప్రజల తీర్పు ఏంటి, ఈ తీర్పుని మనం తెలుసుకోకుండా మార్పులు చేర్పులు చేసుకొని పరిపాలన చేయకపోతే 5 సంవత్సరాలు వచ్చేటువంటి ఎన్నికల్లో మనకి చెంపపెట్టు జరుగుద్ది అనేటువంటి దాంతోనే ప్రయాణం చేయాల్సిన అవసరం ఈనాటి రాజకీయ పార్టీలకు ఉందండి. ఆనాడు లేదు, పూర్వం లేదు, ఇప్పుడు ఉన్నది. కనుక ఖచ్చితంగా దీని 29 ఎన్నికలకి రెఫరెండంగా తీసుకోవాల్సిందే. 24లో జరిగిన ఎన్నికలకి ఇవాళ 26లో మనం 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతుంది. రేపు సెప్టెంబర్కి జరగబోయేటప్పటికి 2.5 సంవత్సరాలు అనుకోండి. ఈ 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కలిసి పనిచేసినటువంటి దానికి ప్రజల దగ్గర నుంచి సంక్షేమ ఆయన అనుకుంది సూపర్ 6 అన్నాం, కానీ 16 పథకాలు ఇచ్చాం అన్నది సూపర్ 6. పాదయాత్రలో వచ్చినటువంటి పథకాలన్నీ కూడా పెట్టాం. కానీ వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్, కొత్తగా పింఛన్లు లేవు, కొత్తగా రేషన్ కార్డు లేవు, స్పౌజ్ పింఛన్లు మీరు కొత్తగా ఇచ్చినా సరే అవి ఆల్రెడీ ఉన్న వాటినే ఇచ్చారు. అంటే భర్తలు తీసుకున్న పింఛన్లు అవి స్పౌజ్ పింఛన్లు ఇచ్చారు, కొత్తగా లేవు. బీసీలకి ఇస్తానన్న 50 ఏళ్ళకి ఇస్తానన్న పథకం లేదు, ఆడబిడ్డలకి ఇస్తానన్న 1500 ఇంకా ఇవ్వట్లేదు. సంక్షేమం ఎక్కడ అమలు చేశారు? ఇది రెఫరెండం అవదా? ఇది రేపు మైనస్ అవదా రేపు స్థానిక ఎన్నికల్లో? మొండమోపి మాట్లాడే పార్టీ అది. చంటి పిల్లల్ని స్కూలుకు పంపిస్తే 2 పిల్లలకే నేను అమ్మఒడి ఇస్తానన్నటువంటి వాడు ఒక్క పిల్లగాడికి ఇచ్చి మానుకున్నాడు. ప్రశ్న ఎట్టేస్తున్నాడండి. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది? ఇప్పుడు మనం 2కి ఇట్లా
అతను చెప్పిన ఇద్దరు కాదు ఇచ్చేది, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. తల్లికి వందనం. మేము మనం తిరిగాం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతున్నాం. ఇప్పుడు ఓకే. పథకాలు ఎలా అమలు జరిగినాయి, మీకు ఇంకా రావాల్సినవి ఉంటే అడుగుతున్నాం. ఇతరత్ర ఇబ్బందులు కాలనీలలో ఉంటే కానీ ఇళ్లలో ఉంటే కానీ కూడా అడుగుతున్నాం. ఎవరు కూడా సంక్షేమ పథకాలు మాకు అందట్లేదని చెప్పినటువంటి వాళ్ళు లేరు. కావాలని అడిగిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఉన్నారు. 5,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 2 సంవత్సరాలకు 1,000 కాడికి పెంచి 3,000 దగ్గరికి వచ్చి ముడుచుకొని 11 సీట్లతో కూర్చున్నాడు. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మారుపేరైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు సంక్షేమ కార్యక్రమాలతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేసినటువంటి వాడు, పేదవాడిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని పెట్టినటువంటి ఎన్టీ రామారావు పార్టీ. నువ్వు నవనగర రత్నాలంటే నువ్వు ఏ రత్నాన్ని కూడా సరైనటువంటి మెరుగులు పెట్టకపోతే, ఈనాడు 6 పథకాలు అమలు జరుపుతున్నాను, 16 పథకాలు అమలు జరిపితేస్తున్నాం. ఎంతైనా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. నువ్వెక్కడ చేరని మట్టేలా, ఒక గొయ్యి బోడవలా, ఒక బస్సు సరిగా తిరగల, ఎవరికి సరైన పరిస్థితి లేదు. నీ బడ్జెట్ ఏమైందో తెలియదు, అన్నీ దోచుకున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నీ గోతులు పూడ్చింది. గోతులు పూడ్చిన తర్వాత అది చాలదని మళ్ళీ డబ్బులు ఉన్నంత వరకు మెయిన్ బస్సు రోడ్లు మొత్తం కూడాను కొత్తగా మళ్ళీ తార్ రోడ్లు గాను సిమెంట్ రోడ్లు గాను నిర్మాణం చేయడానికి మళ్ళీ టెండర్స్ బడ్జెట్ల వారీగా పిలుస్తూ ఉంది. ఆ రకంగా అన్నీ బాగు చేస్తూ ఉన్నారు. అన్ని పథకాలని అన్నిటిని కూడా జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. లోపం ఉంటుంది సర్దిద్దుకుంటారు, లోపం ఉంటుంది సర్దిద్దుకుంటారు. అసలు నువ్వు డెవలప్మెంట్ చేయకపోతేవి, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినటువంటి వాడిని సక్రమంగా అమలు జరపకపోతేవి, రాజకీయం సౌమ్యంగా నడపకపోతేవి, నువ్వు ఎక్కడండి సంపాదించుకొని కూర్చొని నీకు ఉండటానికి 72 గదులు కట్టుకున్న నాయకుడివి బెంగళూరులో వెళ్ళి ఇక్కడికి వచ్చి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నాడు, కట్టుకో, తప్పులేదు. పేదవాడికి సెంటు భూమి ఎట్లా సరిపోద్దని ఇచ్చావండి? ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చావు? అర్హత లేని అందరికీ, వాళ్ళందరికీ మేము ఇప్పుడు కోర్టులో వేసినప్పటికీ కూడా సెంటు భూముల మీద మేము దావా వేసి వాడు ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాడు ఇక్కడికి వచ్చి పట్టా ఇచ్చారు. అతను అర్హుడే కాదా తెలుసండి. అర్హుడైతే ఆ గ్రామం అయితే ఆ గ్రామం, ఆ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, రాజధాని అయితే టిట్కీలలో, మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో టిట్కీలలో, గ్రామ స్థాయిలో అయితే అతనికి మాగాల్లో అయితే 2.5 సెంటు, మెట్ట అయితే 3 సెంటు భూమి ఇచ్చి హౌస్ శాంక్షన్ చేయండి అనేటువంటి పథకాన్ని ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మేము అమలు జరుపుతున్నాం. ఇవాళ లిస్టులు తయారైన వాళ్ళందరి అందరికీ పట్టాలు, కొంతమందికి పట్టాలు తయారు చేస్తున్నారు. హౌసింగ్ స్కీమ్ ఎక్కడ ఎంత ఖాళీ ఉన్నాయో చూస్తున్నారు. సిటీస్లో కూడా ఎంతమంది ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇన్ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు లెక్కలు తెలిచారు ఆ గ్రామంలో ఉన్న అధికారులే. ఎంత చాకరీ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమలుపరిచినటువంటి నువ్వు విధి విధానాలు లేకుండా, కనీసం నీ తండ్రిని చూసి కూడా కొంత నేర్చుకోకుండా నువ్వు పరిపాలన చేసిన నీకు, రౌడీజం చేసిన నీకు స్థానిక సంస్థలు ఓట్లేస్తారని ఎక్కడ ఉందా? మళ్ళీ తిరిగి నీకు 2029లో రాజ్యాన్ని అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంగా జోలికి అసలు ఎవడ రాకూడదు. అంటే ప్రజలు అటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటే రావణ కష్టం జరిగితే మాత్రం నా పోటాడికి నీ పోటాడికి ఏం అవసరం? అంతే కదా. చంద్రబాబు నాయుడుకి ఏమైనా దొరదా? పవన్ కళ్యాణ్కి ఏమైనా దొరదా? మోడీ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 2 గంటల సేపు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చిన టైం ఎంతండి? 10:30 కొత్తలో 1 పోవాలా. టైం టు టైం. అది వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్నాడు, ఎంతసేపు మాట్లాడాడు? మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి, కేంద్రానికి ఇచ్చినటువంటి మొత్తం కూడా ఎన్ని చెప్పాడు? ఎంత కోఆపరేట్ చేస్తానని చెప్పాడు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఇదంతా కూటమి వల్లే జరుగుతుందంటారా? ఖచ్చితంగా కూటమి వల్లే జరుగుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక కేటాయింపులు తెలుగుదేశం పార్టీకి అత్యధికమైనటువంటి బలం ఇందులో ఉన్నమాట వాస్తవం. ఎవరు కాదంటానికి లేదు. 75%, 70% మాకుంటే 20%, 25% పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇంకో 5%, 10% బిజీకి ఉన్నమాట వాస్తవం. కానీ కూటమిగానే ప్రయాణం చేస్తే కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందువలన ఈ రాష్ట్రం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉంటే ఇక్కడి నుంచి మనకు కావాల్సిన వాళ్ళని అడగటానికి, కానీ వాళ్ళకి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళు మనకు అవసరం పార్లమెంట్ సభ్యులు అనేటువంటి దృక్పథంతో కానీ ఒక బ్రహ్మాండంగా నాయకత్వం వహించి అందరినీ కలుపుకొని స్టేట్ మొత్తం డెవలప్మెంట్ చేస్తారు, ఇక్కడ విశేషణ లేదు అనేటువంటి భావాన్ని, ఒక రాజధానిని మిన్నగా కట్టి తెరతాడు
ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు కానీ పరిస్థితులు కానీ ఇట్లాంటి ఇప్పుడు ఓపెన్ అయ్యేటువంటి అన్ని చూసినప్పుడు కానీ ఆ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిప్రాయం అభిమానం ఆశ్చర్యకరమైన పరిస్థితులే మనకి వాళ్ళ అదనపు బడ్జెట్ని కేంద్రం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వటానికి అవును. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్తున్నాడు ఇటువంటి నాయకుడు ఇక్కడ ఉండాలా, ఇంకా 10 సంవత్సరాల కాలం పాటు మోడీ గారు అక్కడ ఉండాలన్నాడు. నిన్న కూడా మీరు విన్నారా లేదు, దాంట్లో మన మీటింగ్లు చెప్పినప్పుడు ఇంకా 15 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలని చెప్తా ఉన్నాడు. వెనకమాలాలు ఎవరు ఏమి కోరుకున్నా అభిమానం ఉంటుంది, కోరుకుంటాం. కానీ ఆయనకు ఆ పరిస్థితులు ప్రభావాలు తెలుసుకున్న తర్వాత ఆ చాకచక్యము, ఆయనకు ఉన్నటువంటి బుర్ర, ఆ విజను, వాటన్నింటిని కూడా ఇతను ఇప్పుడు రాజకీయ పార్టీలో రాముందు కంటే కూటమిని కలిసిన తర్వాత ఎక్కువగా ఆయన అర్థం చేసుకొని ఏ కాడికి కలుపుకొని పోతున్నారు. సలహా సంప్రదింపులు ఉంటే పొరపాట్లు ఉంటే మాట్లాడుకుంటారండి. అవును సార్. ఫైనల్ గా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఒక 21 సీట్లు, ముందు 25 అనుకున్నారు, 30 అనుకున్నారు, ఫైనల్గా 21 సర్దుబాటు అయ్యారు. 100% వాళ్ళు గెలుచుకున్నారు జనసేన. ఇప్పుడు 30% అనే డిమాండ్ ఒకటి తెర మీదకి వస్తుంది. 30% ఇవ్వాలి, అడుగుతారు అనేది. ఇప్పుడు ఎక్కడెక్కడ గెలుస్తారో ఆ సీట్లు చూసుకుంటున్నారు వీళ్ళ. ఆ డిమాండ్ వస్తే నిజంగా టీడీపీ అందుకు అంగీకరిస్తుందా? వాళ్ళ స్థానాలు ఏమైనా పెరుగుతాయా? సీట్ల లెక్కలు తేలబోతే రేపొద్దున అదే 29 కూడా అదే ఫార్ములా వర్కౌట్ చేయాలా? దీనికి నేను చిన్న ఉదాహరణ చెబుతాను సార్ మీకు. చిన్న ఉదాహరణ, మన పక్కన మంగళగిరి లోకేష్ బాబు గారు ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ గెలిచి దాని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఒక మున్సిపాలిటీ, ఓ నియోజకవర్గం. నేను దాంట్లో 40 సంవత్సరాలు పనిచేసినటువంటి వాడిని, కాంగ్రెస్లో కానీ తెలుగుదేశంలో కానీ. ఇట్టగే కూటమి వచ్చినప్పుడు కమ్యూనిస్టులకి ఇద్దరికి కూడా కొంతకాలం క్రితం వరకు కూడా 20,000 ఓట్లు ఉండేవి నా కాన్స్టిట్యున్సీలో. కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంకి ఇద్దరికి వాళ్ళకి పోటాపోటీగా 1,000-2,000 తేడాతోటి తాడేపల్లి ఏరియా మొత్తం కూడా సిపిఎం బలం అయితే, టౌన్ మొత్తం కూడా సిపిఐ బలం అయితే, మంగళగిరి రూరల్లో సిపిఐ సిపిఎం సమవుజ్జీలు అయితే వాళ్ళ పరిస్థితి అలా ఉండేది. నాకు డోర్ టు డోర్ తెలుసు, వాళ్ళు పర్సన్ టు పర్సన్ తెలుసు. నేను వాళ్ళతో తిరిగిన వాడిని, కలిసి పనిచేసిన వాడిని. అలాగే బీజేపీ రూరల్ ఏరియాలో బీజేపీ లేదు, టౌన్లో ఒక ప్రాంతంలో పట్టున్నటువంటి బీజేపీ. ఒక 10 ఉన్నటువంటి 32 వార్డులు ఉన్నాయండి మంగళగిరిలో. కనీసం 10-12 వార్డుల్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి. అటువంటి చోట వాళ్ళు ఏం చేస్తారంటే, ఈనాడు వాళ్ళ బలం, కమ్యూనిస్టు బలం తగ్గిపోయింది. రాను రాను తగ్గి 7,000 8,000 వచ్చేసారు. 10,000 లోపుకి వచ్చేసారు ఉభయలు కూడా. అయినా వెనక అక్కడ మనకి ఇక్కడ ఈ కార్యకర్తలు ఉన్నారు, మనకి ఈ వార్డు ఇదివరకు గెలిచేవాళ్ళం ఈ మున్సిపాలిటీలో, కనుక ఈ వార్డు కోరుకుందాం. ఈ పంచాయతీలో మనం ప్రెసిడెంట్గా చేసాం ఒకప్పుడు, మనవాడు ఒకసారి ఎంపీటీసీగా చేశాడు, అది ఆ వార్డులో మన ఓట్లు కూడా అక్కడ మనవాడు వార్డు మెంబర్గా గెలిచాడు. అట్లాగే కార్పొరేషన్లో కూడా డివిజన్స్లో ఇట్లాంటి లెక్కలు ఎవరికైనా ఉంటాయండి. కానీ నేను ఎందా చెప్పాను మీకు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితికి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, ప్రజల్లో ఉన్నటువంటి కులాల వర్గీకరణ, ఆ యొక్క నుంచి సీట్ అడిగేటువంటి వాడి మీద ఒక్కోసారి తక్కువ ఓట్లు ఉన్నప్పుడు కూడా ఆ పర్సన్ అయితే పరిపాలనకు బ్రహ్మాండంగా ఉంటాడు అనుకుంటే అందరం తగ్గి అతనికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అతను ఏ పార్టీ వాడన్నా కానివ్వండి, అట్లా మచ్చుకు కొంతమంది కనపడతారండి. కొన్ని పార్టీల వాళ్ళు మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి వాళ్ళు, అందరినీ కలుపుకుపోయేటువంటి వాళ్ళు, వాడి పార్టీ సిద్ధాంతం వాడిదే, కూటమి సిద్ధాంతం కూటమిదే అనే పద్ధతుల్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి చోట మిగిలిన ఉన్నటువంటి కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు అటువంటి వాళ్ళకి ప్రయారిటీ మాత్రమే ఇచ్చుకుంటూ మిగిలింది బలాబలాలను బట్టి మాత్రమే సీట్లు సర్దుబాటు చేయాలి. అంటే సర్దుకుపోవాల్సిందే. 30%, 20% ఖచ్చితంగా సర్దుకుంటారు. ఎవరి కోసం సర్దుకోవాలి. సార్, ఫైనల్ గా ఈ ఎలక్షన్ దగ్గర నుంచి నాకు ఒక మేజర్ డౌట్ ఏంటంటే, ఎప్పటి నుంచో నిజంగా స్థానిక ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్? ఒక ఎంపీడీసీ అభ్యర్థి కానీ, జెడ్పీటీసీ కానీ. సార్, కాల పరిస్థితిని బట్టి జరగాల్సిందేనండి. ఇవాళ పెరుగుతుంది ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రూపులు, ఆ ఎదురుగా నుంచునేటువంటి ఆ రిజర్వేషన్ వచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు ఎస్సీలకు వచ్చింది రిజర్వేషన్ అనుకుందాం. పాపం వాళ్ళు ఖర్చు పెట్టలేరు, ఇద్దరు ఖర్చు పెట్టలేరు, నలుగురు నుంచి ఉంటే నలుగురు ఖర్చు పెట్టలేరు. ఈ వెనక మన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గ్రామంలో కూడా ఉంటారు కదా,
వాళ్ళంతా కలిసి తలా కాస్త చందాలు వేసుకుంటారు. 7 నుంచి ఉంటే వచ్చే చందాలు వేరు, అతనికి ఇచ్చే చందాలు వేరు. ఓకే. అతను డబ్బులు ఇవ్వలేడు, ఓటుకి ఎంతని ఇవ్వలేడు, కనుక ఇచ్చింది సర్దుకుంటారు. అతని దగ్గర మనం తీసుకోవటం ఏంటని కొన్ని పై కులాల వాళ్ళు, కమ్మ, రెడ్డి, కాపు ఇటువంటి కులాల వాళ్ళు, మన ఓటు మనం వేద్దాం కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఏంటి ఉంటది కదండి. కనుక అలాగే ఎస్టీలకు వచ్చింది, అసలు ఏమీ ఉండదు, వాడి ఖర్చులకు మనం ఇస్తాం. వాళ్ళు అట్లా రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిన దగ్గర పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే నాయకత్వం, గ్రామస్థాయి నాయకత్వం ఉందో ఆ గ్రామస్థ నాయకత్వమే చందాలు పోగు చేసుకొని వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ తక్కువ అవుతుంది. ఓసీలకి సీట్లు వచ్చిన దగ్గర మాత్రం ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది సార్? మినిమం ఒక 40-50 లక్షలు అవుతుంది. ఒక జెడ్పీటీసీకి ₹1,00,00,000 ఖర్చు పెట్టినాడు ఉన్నాడు, 10 లక్షలతో గెలిచి. అంటే అది అవతల అభ్యర్థిని బట్టి కూడా ఉంటదేమో. ఆ అభ్యర్థి, ఆ యొక్క పార్టీల యొక్క బలాబలం, ఆ పరిస్థితులు, ఇతని యొక్క గుణగణాలు, ఇతని ప్రవర్తన. అభ్యర్థి ఆర్థికంగా మంచి బలం ఉన్నవాడైతే యువతలు కూడా గట్టిగా ఖర్చు పెట్టాలి. కానీ వీడికి ప్లస్ పాయింట్ ఉంటది. అవతల అభ్యర్థి కంటే ఇతను గుణవంతుడు, సస్యలుడు అయితే, వర్కర్ అయితే వాడు 10,000 2,000 ఇచ్చి 1,000 ఇచ్చిన చాలు. అది అంతే. అర్థం కాదండి. నన్ను 15 లక్షలు ఖర్చు పెట్టమన్నారు జడ్పీటీసీకి, నేను 15 లక్షలే ఖర్చు పెడతా. 15 ఎంపీటీసీలు ఉన్నారు, తలా ₹1,00,000 నా ఫండ్ ఇస్తా. నేను రూపాయి పెట్టను, నేను రైతుని, నేను చాకరీ చేస్తా, పార్టీకి పని చేస్తున్నా, నేను పెట్టనన్నా. ముందు ఒప్పుకున్నారు, వచ్చి నువ్వే ఉండాలన్నారు. తర్వాత ఎవడు పోటీ తగిలాడు, నేను 50 లక్షలు పెడతా, 60 పెడతా, 70 పెడతాను. కనీసం నువ్వు 25-30 పెట్టమన్నారు, ఒక్క పైసా కూడా పెట్టనన్నా. నేను అప్పు చేసి, ఇది కూడా అప్పు తెచ్చుకోవటమే, మళ్ళీ అప్పు చేసి నేను కుటుంబాన్ని చేసే పరిస్థితిలో ఉన్నాను, పార్టీకి పని చేస్తా. మీకు ఇష్టమైతే నేను పనికి వస్తాను అనుకుంటే ఇవ్వండి, కాదు డబ్బులు ఎక్కువ పెడతాను అనుకుంటే వదిలేయండి. 30 పెట్టమన్నారు, 25కి వచ్చారు. తర్వాత ఎంతో కొంత పెట్టవే అన్నారు. అలా 15 దగ్గరే ఉన్నారు, నేను 15 దగ్గరే ఉన్నా. ఇది అప్పుడు 5 స్థాయిలో కూడా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఇక్కడ బీఫారం మీటింగ్ జరిగింది. డబ్బులు పెట్టలేనన్నాడు, పెట్టనన్నాడు అనేది కూడా శివప్రసాద్ గారు దగ్గరికి వెళ్ళి చెప్పారు. అయిపోయింది అది. 70 లక్షలు పెట్టాడు, గెలిచాం. నేను కూడా ఓలో హార్ట్ అటాక్ చేసాం, గెలిచాం. ఏడి ఎక్కడ ఆ వ్యక్తి 2006 నుంచి 2011 వరకు చేశాడు. ఏడా 2011 నుంచి చేశాడు ఆ వ్యక్తి. ఏడి నాకు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఇచ్చారు, నేను మళ్ళీ హోదాలను కూర్చున్నా. ఆ 70 లక్షలు పెట్టినోడి కంటే నేను. సార్, ఇలాంటి సందర్భాల్లో గెలిచే పరిస్థితులు లేనప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు చేయడం ఎందుకు అని ఏకగ్రీవాలు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయా? ఉండొచ్చు అండి. అది ఎలా ఉంటుందంటే మనం ఏకగ్రీవంగా చేసేటువంటి ఈ వ్యక్తి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే అప్పుడు ఆ వ్యక్తి వర్కరు, మన ఊరికి ఇతను ఉండాలి. రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే సీట్లు బాడు వచ్చినప్పుడు మనం దాన్ని చూసుకుందాం. ఇవాళ ఇది స్థానిక సంస్థ, ఈ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇతను మనకు ఉండాలి. లేదు ఇతను జడ్పీటీసీకి ఉంటే మన ఊరికి మేలు జరుగుద్ది, లేకపోతే మన మండలానికి మేలు జరుగుద్ది. జడ్పీలు వాగ్దాటిగా మాట్లాడగలుగుతాడు. అతను ఆ పంచాయతీరాజ్ మొత్తం తెలుసు కనుక అతను మన మండలం నుంచి జడ్పీకి వెళ్తే మన మండలానికి ఎక్కువ ఫండ్స్ వస్తాయి అనేటువంటి భావాల్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారండి. కానీ ఇవాళ ఆ పరిస్థితులు తక్కువ కనపడుతున్నాయి, ఎక్కువ పరిస్థితులు ఎవరికి వాడే. ఇదొక అంటే లోకల్ ఎన్నికల్లో అవతల అభ్యర్థితో ఇలాంటి సెటిల్మెంట్లు కూడా జరుగుతాయా? కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఇద్దరికి మధ్య, వాళ్ళిద్దరి మధ్య జరగండి. కొంతమంది పెద్ద మనుషుల గ్రామంలో అరే అబ్బాయి అటు కాదురా ఇట్టయితే బాగుంటది, వద్దు ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి నాగం చేసుకోవటం. రేపు అదైతే మీరు ఖర్చు పెట్టేటువంటిది గ్రామాన్ని డెవలప్ చేసేటప్పుడు ₹10 దండకు వస్తాను తిరగటానికో, లంచాలకో పంచాలకో ఖర్చు పెట్టండి, ఊరిని బాగు చేయండి, మేమే మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒకళ్ళ దగ్గమని ఒకళ్ళ ఉంచోమని మనమని, లేకపోతే ఇద్దరికి లాటరీ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉన్నాయి, నేను కూడా చేసిన పరిస్థితి ఉందట గ్రామాల వార్డులకి. అట్లాంటి పరిస్థితుల్ని ఆ వచ్చినటువంటి పెద్ద మనుషులు పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు చూడండి, వాళ్ళ యొక్క లౌక్యాన్ని బట్టి ఉంటుంది. ఎంపీపీలో కూడా డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయా సార్ మొత్తం అంతా? అందుకనే ప్రభుత్వం ఈ రోజున 3 పార్టీలకే కలిపినటువంటి మెజారిటీ ఓటింగ్ ఉంది కనుక సింగిల్గా ఇక్కడైతే వివాదాలు పడతారని ఎంపీపీలని, జడ్పీటీసీలని, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, డివిజన్ కార్పొరేటరు,
వార్డు కౌన్సిలరు ప్లస్ మేయర్స్ ఎస్ అవును అందరూ డైరెక్ట్ ఎలక్షన్లు పెట్టేస్తున్నారు డైరెక్ట్గా కనుక ప్రతి ఒక్కరు సింపుల్ సిస్టమ్ మీదనే ఎక్సెప్ట్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తప్ప ప్రతి ఒక్కరు సింపుల్ సిస్టమ్ మీద పోటీ చేయవలసిందే. అవును ఇంతకుముందు ఎన్నికల గుర్తు మీద చేసేవారు, పార్టీ గుర్తు మీద జరిగేవి కాదు ఇవన్నీ. జరిగినాయి, ఎన్టీ రామారావు టైంలో జరిగినాయి. ఓకే ఇప్పుడు మరలా తిరిగి ఆ పద్ధతి ఇప్పుడు వస్తుంది. కనుక ఎప్పుడైతే డైరెక్ట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి పెట్టి పార్టీ సింబల్స్ మీద కంటెస్టింగ్ వచ్చొద్దో అది రెఫరెండమే కదా మరి. ఖచ్చితంగా 2021కి రెఫరెండమే ఖచ్చితంగా. అవును అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడాలక్కడ గ్రామాల వాళ్ళు కానీ నియోజకవర్గ స్థాయి వాళ్ళు కానీ పైన ఉన్నటువంటి నాయకత్వం కానీ కొంత సర్దుబాటు అనేటువంటిది సమంజసంగా ఏదో అవతల ఒక వ్యక్తి మంచివాడారా అనుకుంటే వదిలేయటం, కాదు అనుకుంటే పట్టుబట్టడం, అక్కడ ఉన్న మెజారిటీ ఓట్లు అవతలకు వేసేటువంటి వాళ్ళు ఓట్లు ఎన్నో ఏ కులము, మిగిలినటువంటి కులాలు ఎవరికి ఎన్ని వేస్తున్నారు, వీటన్నిటిని బెరీజు చేయగలిగినటువంటి వాళ్ళనే, నచ్చ చెప్పగలిగినటువంటి వాళ్ళని, సమర్థవంతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ని ఈ ఎన్నికల్లో అబ్జర్వర్స్గా వేయాలి, ఇన్ఛార్జీలుగా వేయాలి. ఇప్పుడు నుంచే వేయాలి, రేపు ఆగస్టు 3 నుంచే వేయాలి. అవును ఇంకెంతో టైం లేదు కాబట్టి లేదు కనుక ఇక్కడి నుంచి ప్రణాళికలు ముందస్తులో కమిటీ ఆ మీటింగ్ పెట్టుకోవటం, పార్టీ మీటింగ్లు పెట్టుకోవటం, జాయింట్ కమిటీలు మీటింగ్ పెట్టుకోవటం, అసలు ఇతను ముందు పోయి ఆ నియోజకవర్గం మీద ఆ మండలం మీద అవగాహన చేసుకోవటం, ఏ గ్రామంలో ఏ కులాన్ని ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికి ఏ కులంలో ఎంత మెజార్టీ ఉంది, ఏ బూత్ లో మొన్న ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కూటమికి ఎన్ని వచ్చినాయి, వైసీపీకి ఎన్ని వచ్చినాయి, అదర్స్కి ఎన్ని వచ్చినాయి, వీటన్నిటిని కూడా చేసుకొని ఒకళ్ళిద్దరు చెప్పేదే కాకుండా ప్రజల్లో కూడా జొరబడి ఏ క్యాండిడేట్ అయితే బాగుంటాడు, అవతలాడి ఏ క్యాండిడేట్ నుంచోటానికి అవకాశాలు ఉన్నాయి, అతనికి ప్రత్యర్థిగా ఏ క్యాండిడేట్ అయితే బాగుంటాడు, అతనికి ఉన్న ఆర్థిక వనరులు ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి మంచితనం పరిస్థితి ఏంటి, అతను కూడా పరిపాలనా దక్షత కూడా ఏంటి, వీటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసుకొని లిస్ట్ దగ్గర పెట్టుకొని అవసరమైతే ఇక్కడ కుదరకపోతే అధిష్టాన వర్గం దగ్గర ఈ బ్రీఫ్ గా మొత్తం ఇది పెట్టేసి అక్కడ టిక్కి పెట్టించుకొచ్చి ఇక్కడ సీల్ కవర్ చేయాలి. అది సార్ ఫైనల్ గా ఓకే వైసీపీ అంటే ఎలాగా సింగిల్ గా ఉంది కాబట్టి వాళ్ళు ఏమో ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని ఆయన ఒక అల్టిమేటం జారీ చేశాడు, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చూసుకుంటున్నారు. కూటమిలో టీడీపీ జనసేన మధ్య ఆ కోఆర్డినేషను ఆ సమన్వయం రేపు ఎన్నికల్లో ఈ వీళ్ళ సీట్లు పర్సంటేజ్ అడిగినా మాకు ఈ సీట్లు కావాలనే డిమాండ్ ముందుకు తీసుకొచ్చిన ఆ సమన్వయం ఉంటుందా గ్రౌండ్ లెవెల్లో? ఉంటుందండి, సర్దుబాటు అవుతుందండి. ముందు 2-3 రోజులు సీటీ లేదని అడుగుతారండి, అడుగుతారు, ఎవరైనా అడుగుతాం, నేనైనా అడుగుతా, మీరైనా అడుగుతారు. అది ఆ రాజకీయ ఇది కలిగినటువంటి వాడైతే కామన్ గా వెళ్ళిపోయి పార్టీకి పనిచేస్తారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్థానికంగా మీలాంటి వాళ్ళు దాన్ని ఎలా పరిష్కరిస్తారు? చేస్తారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళే చేసుకుంటారు. అతని మీద సీట్ ఇవ్వలేదని అడుగుతారు సార్, ఇతనికి మన వాళ్ళు సీట్ ఇచ్చినటువంటి వాడుక రెండో వాడు పెడని కొయ్య అమ్మాయి ఈడొస్తే కుదరదని ఈడు కొనేదనంగా 3వ రోజు 4వ రోజు మళ్ళీ వాడు 1-2 సార్లు బతి నడుకొని పిలుస్తారు కదా, మళ్ళీ పోతాడు, కలుస్తాడు, పార్టీ కోసం పనిచేస్తాడు, పార్టీ ప్రచారం చేయాలి. అవతల ప్రత్యర్థి గనక బలమైన ఈవెందో అవతల వైసీపీ అతనే అనుకోండి, ఈ కూటమిలో ఇట్లాంటి మీరు చెప్పిన భేదాభిప్రాయం వచ్చామని అతను సామరస్యం కలిగినటువంటి వాడయ్యి, అతను ఒకవేళ వైసీపీకి గట్టి నాయకుడైనా చెడు అభిప్రాయం లేకుండా ప్రవర్తన కరెక్ట్ గా ఉండి రౌడీజం గిడివేజం లేకుండా అందరికి సాయం చేసేటువంటి వాడు అయినప్పుడు కొంచెం మార్పు వస్తుంది. మొన్న ఎన్నికల్లో జరిగిన పరిస్థితులు అన్నప్పుడు చూస్తావా, నామినేషన్ పత్రాలు చించేయడం ఆ హడావిడి అన్నప్పుడు ఉంటుందా ప్రశాంత్ జరుగుతుంది? అసలు ఎక్కడా ఉండదండి, ఎవరు తగ్గరో ఎవరు తగ్గే పరిస్థితి లేదు. నా అభిప్రాయం అయితే నాకున్న అనుభవంలో ఖచ్చితంగా ఎన్నికలు జరిగి తీరాలి, వైసీపీ పూర్తి స్థాయిలో పోటీ చేసి తీరాలి. వీళ్ళు ఎంతవరకు సమర్థవంతంగా వీళ్ళ కలయిక ఉంటుంది, వీళ్ళు 2029కి వీళ్ళు చేసినటువంటి దానికి ప్రజలు ఏమి మనకి రెఫరెండం ఇస్తారు, రిజల్ట్ ఏమి ఇస్తారు, వీటన్నిటిని నీతి వచ్చిన అయితే రేపు 2029కి విధానం ఏదైనా మార్పు ఉంటే ప్రభుత్వ పరిపాలనలో మార్చుకొని ఆనాటి గెలుపుకి ఈనాటి ఎన్నికలు ప్రీపోల్స్ ఒక రకంగా ఖచ్చితంగా ప్రీపోల్సే, నా లెక్కల ఖచ్చితంగా ప్రీపోల్సే. ఇంతకంటే మెరుగుగా పరిపాలన చేసే నాయకుడు లేడు, గ్రాంట్స్ తెచ్చేటువంటి కూటమి లేదు, ఎంతకంటే కలయికగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. మిగిలిన పార్టీల బలాలు తగ్గిపోయాయి కదండి, కాంగ్రెస్ పోయింది, ఉభయ కమిషనర్లు పోయారు,
బీజేపీ కేంద్రంలో ఉంది కనుక మనతో కలిసి ఉన్నారు. అంతే, అవును. కనుక కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే రాజకీయ పార్టీలు కొంచెం ఇబ్బంది పడిపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ ఒకనాడు తొలి పార్టీ, అది దెబ్బతినిపోయింది. ఆ ఓటర్స్ లేరు. అరే మన ఓటేసినా కూడా మురిగిపోతున్నారా అనుకుంటున్నారు. ఉభయ కమ్యూనిస్టులు పోరాట వీరులు, సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు చేసిన చాకరీ ఎవరు చేయలే ఈ దేశంలో. కానీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. ఆ తర్వాత నిదానంగా అందరూ ఎట్టి అలర్ట్ సర్దుకున్నారు. ఇప్పుడు ఇవాళ అటువంటి వాళ్ళు లేరు. ఉన్నటువంటి పార్టీల్లో అదే నువ్వా నేనా అంతే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఇది రెఫరెండమే. అంతే. ఆనాడు నీ నామినేషన్ వేయకుండా నువ్వు ఎవరినైతే అభ్యర్థిగా పంపించావో వాడి నామినేషన్ పత్రాలు చించి వాడిని కొట్టి లోపలికి తీసుకెళ్లి తంతం పొడుతాం చంపుతాం అనే నామినేషన్ వేయకుండా చేశారో వాళ్ళందరూ ఇవాళ గుణపాఠం చూడటానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ మొండి వైఖరిగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు పార్టీ అని. కానీ ఎక్కువ మంది తటస్థులు కూడా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే పరిపాలన బాగుందనేటువంటిది తటస్థులం. మేమంటే పార్టీ వాళ్ళం, మేము పార్టీగా చెబుతాం. తటస్థుల్లో కూడా 75 to 80% ఆ యొక్క పరిస్థితులు వాళ్ళ భావాలు వస్తున్నటువంటి పరిస్థితి. తటస్థ ఓటు బ్యాక్ కీలకం. ఇప్పుడు రేపొద్దున ఏం జరుగుద్ది అనేది మీకు అసలు ఆలోచన వద్దండి. ఎన్నికలు అయ్యాక రండి నా దగ్గరికి, నేను చెబుతాను. కూటమికి 2029కి ఇది ఒక రెఫరెండం, ఎన్నికలకి రెఫరెండమే కాకుండా ఇంకొక ఛాలెంజ్ ఉంది మధ్యలో. శాసనసభ పూర్తి స్థాయిలో కూటమికి అనుకూలం ఉంది, శాసన మండలి అనుకూలంగా లేదు. శాసన మండలి మెజార్టీ వైసీపీకి ఉన్నారు ఇప్పటి వరకు. మనం పెట్టినటువంటి బిల్లుల్ని ఏదో అజానా భుజానా ఏదో చేస్తారు తప్ప శాసన మండలిలో బలం సంపూర్ణంగా వస్తే పరిపాలనలో ఇంకెక్కడ కూడా అడ్డంకి అనేది లేకుండా పరిపాలన చేసుకోవటానికి, బిల్లులు పాస్ అవటానికి వీలుంటుంది. అట్లా వీలుండాలి అని అంటే అతి త్వరితగతిలో 2027 జూలైలో ఇంకా 12-13 సీట్లు లోకల్ బాడీస్ నుంచి వచ్చాయి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ వచ్చాయి, టీచర్స్ కాన్స్టిట్యూన్సీ వచ్చాయి, గవర్నర్ కోట ఇప్పుడు 2 ఉంటే ఇప్పుడు 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తుంది. అంటే కొంత పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది రేపు 2027తో. కొంతమందివి అయ్యాను సార్, నలుగురు రాజీనామా చేశారు, వాళ్ళు ఇంకా రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ పదవీ కాలాలు కూడా పూర్తి అయిపోతే అవన్నీ ఖచ్చితంగా టీడీపీ ఖాతాలోకి వస్తాయి. అందుకనే మనకి శాసన మండలిలో కూడా మెజార్టీని తెచ్చుకోవటానికి లోకల్ బాడీస్ లో చాలా ఉన్నాయండి. లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి వాళ్ళు స్థానిక సంస్థల కోట నుంచి ఈ గెలిచిన వాళ్ళు వేసేది. ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీ, అయితే వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్, వీళ్ళ ద్వారా ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళు అవన్నీ ఇక్కడ ఇప్పుడు 12 ఉన్నాయండి. 12 ఉన్నాయి. ఈ 4 ఖాళీలు వస్తున్నాయి. దాదాపు 15-16 శాసన మండలి సీట్లు ఖాళీగా ఉన్నాయి. శాసనసభ నుంచి వచ్చేవి ఉన్నాయి. శాసన మండలిలో మెజారిటీ తెచ్చుకొని కొంతకాలం పాటు పూర్తి స్థాయిలో పరిపాలన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పరిపాలన సాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ తెచ్చుకోవాలి. ఇదొక ఛాలెంజ్. ఇదొకటి అదొకటి. ఈ 2 అవసరాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ఉన్నాయి. అవి ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. చూద్దాం, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అయితే అటు కూటమి సిద్ధంగా ఉంది, ఇటు ప్రతిపక్షం కూడా సిద్ధంగా ఉంది. కానీ ఫైనల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరగబోతోంది, సమన్వయం అనేది ఇక్కడ చాలా కీలకం. అలాగే ఇవి ఒక రెఫరెండంగా మారుతాయా 2 ఏళ్ళ పరిపాలనకి, ఇవే ప్రీ పోల్స్ అవుతాయా రేపు 2029కి. గెలిచిన తర్వాత గెలుపును బట్టి అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇది వాళ్ళకి స్పెషల్ చిట్ చాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.